తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉధృతం చేయలేదు. మరో 13 రోజులు మాత్రమే ప్రచార గడువు ఉంది. ఇంకా భారీగా హంగామా చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. పైపైన ప్రచారం చేసి ఓట్లు వేస్తే వేశారు, లేకపోతే లేదన్నట్లుగా వదిలేస్తున్నారు. దీనికి కారణం భారీగా అయ్యే ఖర్చు. మండే ఎండలుగా భావిస్తున్నారు. ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అభ్యర్థులు సాయంత్రం వరకు ప్రచారం చేయలేకపోతున్నారు. తాము లేకపోయినా నియోజకవర్గం మొత్తం ప్రచారం జరిగేలా చేయడానికి క్యాడర్ను యాక్టివేట్ చేద్దామంటే మాకేంటి అని అడుగుతున్నారు. ఒకటి కాదు, మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాడర్కు పంపిణీ చేయాలి. అది అంత తేలిక కాదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా తిరిగి ఖర్చు పెట్టుకున్న నేతలు ఇప్పుడు ఎంతో కొంత వెనక్కి తెచ్చుకోవాలనుకుంటున్నారు. కానీ అభ్యర్థులు అంత బలమైన వారు కాకపోవడంతో చాలా చోట్ల ఇబ్బంది ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చులు, వాటి లెక్కలను ఇంకా రాజకీయ పార్టీలు తేల్చుకోలేదు. క్యాడర్ కూడా ఇంకా అసెంబ్లీ ఎన్నికల బడిలిక నుంచి బయటకు రాలేదు. అందుకే ప్రచారంలోనూ బహిరంగ సభల్లోనూ ఎక్కడా జోష్ కనిపించడం లేదు. ఇంతే నీరసంగా ఎన్నికలు జరుగుతాయని, ఓటింగ్ కూడా తగ్గే ఛాన్స్ ఉందన్న ఆందోళన పార్టీలో వ్యక్తమవుతోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉధృతం చేయలేదు. మరో 13 రోజులు మాత్రమే ప్రచార గడువు ఉంది. ఇంకా భారీగా హంగామా చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. పైపైన ప్రచారం చేసి ఓట్లు వేస్తే వేశారు, లేకపోతే లేదన్నట్లుగా వదిలేస్తున్నారు. దీనికి కారణం భారీగా అయ్యే ఖర్చు. మండే ఎండలుగా భావిస్తున్నారు. ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అమూల్య, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నా కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో హడావిడైతే కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కూడా ఎండల తాకిడితోనో లేకుంటే అభ్యర్థులు భారీ ఖర్చు చేయాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనేమో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రచార హడావిడి అనేటువంటిది తక్కువగా కనిపిస్తుంది. మరొక వైపు బాలుడు తీవ్రమైనటువంటి ఉగ్రరూపం దాల్చుతుండటంతో ఎండల తాకిడి కూడా జనాలు బయటికి వచ్చేందుకు జంకుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఒకప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి బహిరంగ సభలు, క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ ఇంటింటా ప్రచారాలు నిర్వహిస్తూ హడావిడి చేసేటువంటి అభ్యర్థులు కూడా రోడ్ షోలు నిర్వహిస్తూ ఉదయం పూట సాయంత్రం పూట ప్రచారాన్ని నిర్వహిస్తూ మమాంతించుకుంటున్నటువంటి పరిస్థితే కనబడుతుంది తప్ప పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ హడావిడి చేసేటువంటి పరిస్థితి ఎక్కడైతే కనబడుతుందో వరంగల్ కావచ్చు, అటు మహబూబాబాద్ కావచ్చు, ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ప్రజలు కూడా ఎక్కువ స్థాయిలో బయటికి రావడానికి ఇష్టపడడం లేకపోవడంతో పాటు అభ్యర్థులు అయితే పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించడం కోసం మీడియాలో తప్ప వాళ్ళ హడావుడి ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితి కనబడటం లేదు. ప్రధానంగా అగ్రనేతలు వచ్చినప్పుడు, బహిరంగ సభలు నిర్వహించినప్పుడు తప్ప క్షేత్రస్థాయిలో ఇంటింట ప్రచారం, గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం, రోడ్ షోలు నిర్వహించడం అనేటువంటి చాలా తక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చినప్పుడు తప్ప ఆ రోడ్ షోలు, బహిరంగ సభలు కూడా నిర్వహించేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హడావిడి ఎక్కువగా ఉండేటువంటిది, ఆ హడావిడే కనిపించకుండా పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.